సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం 2025 కి సంబంధించి ఎస్ఎస్సి అలాగే బ్యాంక్స్ అలాగే ఆర్ఆర్బికి సంబంధించి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో థౌసండ్స్ ఆఫ్ పోస్టులు మనకి వెయిట్ చేస్తున్నాయి. సో వీటిలో మనం ఏది చూస్ చేసుకుంటే బెటర్, ఎంట్రీలో కెరియర్ ఎట్లా ఉంటుంది, ఏమేమి పోస్టులు ఉంటాయి, సో ఏది ఎగ్జామ్ లెవెల్ డిఫికల్ట్ గా ఉంటుంది, ఏది వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, వీడియో కంప్లీట్ గా చూడండి. అలాగే మన ఛానల్లో ఎస్ఎస్సికి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, సో ఒకసారి చెక్అౌట్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో రెండు ఛానల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఛానల్ వచ్చేసి మనకి మెటీరియల్ అండ్ మోటివేషన్ ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ ఛానల్ వచ్చేసి డిస్కషన్ గ్రూప్. సో మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సరే బేసిక్ గా డౌట్స్ ఉంటాయి కదా, సో అటువంటి డౌట్స్ ని మీరు ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ క్లారిఫై చేసి ఇస్తారు. సో మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ర్యాండమ్ ఆస్పిరెంట్స్, బట్ అందరూ కూడా చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ అవుతూ ఉంటాయి. సో అందులో క్యాజువల్ చార్ట్స్ ఏమి ఉండవు, సో మీ ప్రైవసీకి ఇబ్బంది ఏమి ఉండదు. సో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ రోజు ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గాయస్, మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో కన్ఫ్యూజన్ లో ఉండి 2025 లో యూపీఎస్సీ కాకుండా ఈ ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఆర్ఆర్బి కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకునే వారికి ఇది కరెక్ట్ వీడియో. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, ఎస్ఎస్సికి సంబంధించి, బ్యాంక్కి సంబంధించి, ఆర్ఆర్బికి సంబంధించి కంపారిజన్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే, సో వర్క్ లైఫ్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఎట్లా ఉంటుంది, మూడింటికి ఒక సిలబస్ సరిపోతుందా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడతాం. సో దీని గురించి మాట్లాడే ముందు, సో యూపీఎస్సీ ఎందుకు డిఫికల్టీ అంటామంటే దాని ఎగ్జామ్ లెవెల్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అలానే కాంపిటీషన్ పక్కకు పెడితే, సో ఆ దానికి ప్రిపరేషన్ చాలా ఎక్కువ అవసరం యూపీఎస్సీకి. ఎందుకంటే యూపీఎస్సీ అనేది నార్మల్ ఆర్డినరీ పర్సన్స్ క్రాక్ చేయగలిగిన, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఎస్పెషల్లీ. సో ఒక్కొక్కరికి 3-4 ఇయర్స్ కూడా పడుతుంది. సో అట్లా కాకుండా సింపుల్ గా గవర్నమెంట్ ఎగ్జామ్ కొడదాం అనుకునే వాళ్ళకి ఈ 3 వేస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి 2025 లో ఇంత పాపులర్ అవుతున్నాయంటే, సో రీసెంట్ ఇయర్స్ లో 23 అలాగే 24 లో కూడా సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కాంపిటీషన్ ఉంది. బట్ 2025 అండ్ అబౌవ్ ఇప్పుడు జరగబోతున్న ఇయర్స్ లో ఉన్న కాంపిటీషన్ కన్నా ఎక్కువ మనకి ప్రీవియస్ ఇయర్స్ లో లేదు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇయర్ బై ఇయర్ పాస్ అయ్యే కొంది కాంపిటీషన్ అనేది చాలా హెవీ అయిపోతుంది. ఇప్పుడు 2023లో మిస్ అయిన వాళ్ళు 2024లో రాయడం, మళ్ళీ 2024కి కొత్తగా రావడం, మళ్ళీ వాళ్ళు యాడ్ ఆన్ అవ్వడం, అట్లా ప్రతి ఇయర్ కి యాడ్ ఆన్ అవుతూ పోవడం వల్ల కాంపిటీషన్ మరీ ఎక్కువ అయిపోతుంది ఈ 2025 నుంచి. సో గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇండియాలో ఒక శాలరీ గురించే కాదు, అవి స్టెబిలిటీ గురించి, రెస్పెక్ట్ గురించి, అలాగే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి కూడా వాడుతున్నారు. సో ఈ 2025లో మనం అనుకునే దానికన్నా కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉండొచ్చు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్, నేను ఇప్పుడే చెప్పాను అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎలా పెరిగిపోతున్నాయి అనేది. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడానికి దీనికి రిలేషన్ ఏంటంటే, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ శాలరీ కావాలి, ఎక్కువ శాలరీ కావాలంటే ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ జాబే అయి ఉండాలి. సో ప్రైవేట్ సెక్టార్ లో కూడా వస్తాయి, కానీ ప్రైవేట్ సెక్టార్ స్టెబిలిటీ కాదు, పర్మనెంట్ కాదు, అది ఎప్పుడు ఉండదో తెలియదు. సో అన్నిటిని లింక్ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ లోనే బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి అవేర్నెస్ పెరిగిపోతూ ఉంది పీపుల్. ఎట్లా అంటే పెన్షన్స్ కానీ, ట్రావెల్ అలవెన్స్ కానీ, జాబ్ సెక్యూరిటీ కానీ, ఇట్లాంటి అలవెన్సెస్ అన్ని కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ లో ఉండవు. ఉన్నా చాలా తక్కువ, పైగా రేర్ కంపెనీస్. అట్లా అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఉంటాయి. నాకు తెలిసి పెన్షన్స్ అందులో కూడా ఉండవు. బట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే వాళ్ళకి పెన్షన్స్ లాంటివి స్కీమ్స్ ఉండడం వల్ల ఈ గవర్నమెంట్ జాబ్ ప్రయారిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఈ ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బి కానీ టాప్ చాయిస్ అవుతున్నాయి. దాదాపు లక్షల మంది ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్క దాని గురించి సింపుల్ గా ఇన్ డెప్త్ లో మాట్లాడుకుందాం. సో ఈ 3 టాపిక్స్ ని 3 కింద డివైడ్ చేసి ఫోర్త్ దాంట్లో మూడింటిని కలిపి కంపేర్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఎస్ఎస్సి తో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఎస్ఎస్సి గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇది కండక్ట్ చేసే బోర్డు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మన ఎస్ఎస్సిలో ఎగ్జామ్స్ ఏమి ఉంటాయంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, స్టెనో, ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్ట్ అవ్వడానికి కారణం అయ్యే ప్రెస్టీజియస్, గేట్వేస్, ఎగ్జామ్ గేట్వేస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్ రోల్స్ ఏముంటాయంటే వీటిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, ఆడిటర్ కానీ, క్లర్క్ కానీ, కస్టమ్స్ ఆఫీసర్ కానీ, ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, ఇట్లా ఇట్లా నెంబర్ ఆఫ్ రోల్స్ అనేవి ఎగ్జామ్ కు తగ్గట్టు ఈ ఎస్ఎస్సి దాంట్లో ఉంటాయి. సో శాలరీ రేంజ్ ఎట్లా ఉంటుందంటే ఎస్ఎస్సి సంబంధించి, సో అరౌండ్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది, బేసిక్ అలవెన్సెస్ అన్ని కలిపి. సో అరౌండ్ అది 1 lakh వరకు కూడా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ అండ్ సిటీ బట్టి కూడా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఫిక్స్డ్ ఉంటుంది. మనకి నైట్ షిఫ్ట్ లో అట్లా ఏమి ఉండవు. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5 లేదంటే 6కి అంతే. ఇవన్నీ ఫిక్స్డ్ హాలిడేస్ ఉంటాయి. అట్లానే ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. సో గ్రోత్ ఎట్లా ఉంటుందంటే మోడరేట్ గా ఉంటుంది అనమాట గ్రోత్ వచ్చేసి. ప్రమోషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే సీనియారిటీ మీద బేస్ అయి ఉంటాయి. అలాగే డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అవి కూడా రాసుకోవచ్చు కావాలంటే. సో ఇందులో ప్రోస్ ఏంటంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. హై జాబ్ స్టెబిలిటీ అనేది ఇందులో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్. కొన్ని పోస్టులు ఉంటాయి ఎట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇట్లాంటి వాటికి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే బ్యాలెన్స్డ్ లైఫ్. సో మనం పర్సనల్ లైఫ్ ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి ఉండే జాబ్స్ లో ప్లేస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కాన్స్.
ఈ కాన్స్ అంటే ఏంటంటే లాంగర్ సెలక్షన్ ప్రాసెస్. సో మీరు ఇప్పుడు ఇంకా పర్వాలేదు కొద్దిగా ఫాస్ట్ అయింది కానీ మీరు బిఫోర్ 2022 చూసుకుంటే ఒక్క సీజీఎల్ 1 ఇయర్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కూడా ప్రొలాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే కొద్దిగా టైం టేకెన్ అనమాట. అండ్ డిలేడ్ జాయినింగ్ ఇన్ సమ్ కేసెస్ అంటే ఖచ్చితంగా డిలే కూడా ఉంటుంది. సపోజ్ మనకి జాబ్ వచ్చేసింది, పోస్టింగ్ వచ్చేసింది. బట్ ఏంటంటే జాయినింగ్ కి టైం ఉంటుంది. సో టైం అలాట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఆఫీసర్ ఇంకా రిటైర్డ్ అవ్వడానికి కొద్దిగా టైం ఉండడం ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో వచ్చేసి ఇవన్నీ మీరు చెప్పాను కదా, జాబ్ రోల్స్, వర్కింగ్ సాలరీ, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, గ్రోత్, ప్రాస్, కాన్స్ ఇవి వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించింది. సో మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. సిలబస్ సిలబస్ అంటే చెప్పింది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో నేను ఏంటంటే సింపుల్ గా చెప్తున్నా మీకు. సో మీరు దాన్ని బట్టి కేటగరైజ్ చేసుకోండి. సో నేను మళ్ళీ లాస్ట్ లో కంపేర్ చేసి చెప్తాను మూడింటిని కూడా. సో అప్పటి వరకు మామూలుగా ఇండివిజువల్ గా అయితే చెప్తున్నా. ఇది వచ్చేసి ఎస్ఎస్సి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్. సో బ్యాంక్స్ వచ్చేసి దీని కండక్ట్ చేసే బోర్డ్స్ వచ్చేసి ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ. సో ఆ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ కూడా బ్యాంక్ సంబంధించిన జాబ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ బ్యాంకింగ్ దాంట్లోకి వస్తే రోల్స్ చాలా ఉంటాయి. సో ఎస్బీఐ పీఓ అని, ఐబీపీఎస్ క్లర్క్ అని, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఇట్లా చాలా ఉంటాయి. సో ఇవన్నీ దేనికి స్పెషాలిటీ అంటే హై సాలరీస్ అండ్ గ్రోత్ పొటెన్షియల్. అంటే మనం ఫాస్ట్ గా గ్రో అవడానికి, అలానే మనకి సాలరీస్ లో కూడా ఎక్కువ సాలరీస్ రావడానికి ఈ బ్యాంక్ జాబ్స్ అనేవి చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఉంటాయి. సో జాబ్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఇప్పుడు చెప్పినట్టే ప్రొబేషనరీ ఆఫీసర్ అని, క్లర్క్ అని, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని, క్యాషియర్ అని ఇట్లా సంబంధించిన జాబ్ రోల్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో దీని సాలరీస్ ఎట్లా ఉంటదంటే సో స్టార్టింగ్ వచ్చేసి 30,000 తో స్టార్ట్ అవుతుంది. అలానే మనకి 60,000 రూపీస్ వరకు ఉంటుంది. అంటే పాటు దీంతో పాటు బోనస్లు కూడా ఉంటాయి. సో ఇందులో స్కీమ్స్ ఉంటాయి కదా, స్కీమ్స్ లో జాయిన్ చేసే దాన్ని బట్టి, లోన్స్ ఇప్పించిన దాన్ని బట్టి, సో ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనకి ఎక్స్ట్రా బోనస్లు కూడా ఇస్తారు. సో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటదంటే టార్గెట్ డ్రివెన్, ఎస్పెషల్లీ ఇన్ సేల్స్ రిలేటెడ్ రోల్స్. సో ఏంటంటే క్యాషియర్ ఇలాంటి వాటిలో బాగానే ఉంటది కానీ సో కొన్ని చోట్ల కొన్ని సపరేటెడ్ సేల్స్ సంబంధించిన పోస్టులు ఉంటాయి. సో వాటిలో ఎలా అంటే టార్గెట్స్ ఇస్తారు మనకి. ఆ టార్గెట్స్ ని ఖచ్చితంగా మనం రీచ్ అవ్వాలి. రీచ్ అయితేనే మనకి ప్రమోషన్ కానీ లేదంటే పాయింట్స్ ఉంటాయి కదా, ప్లస్ పాయింట్స్. సో ఇట్లాంటివన్నీ వాటి వల్లే యాడ్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం అవి చేయమో సో ఆటోమేటిక్ గా మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అది వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్. గ్రోత్ ఎట్లా ఉంటుంది అంటే ఫాస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా ఉంటాయి ప్రమోషన్స్. అండ్ మనం సీనియర్ పొజిషన్స్ కూడా రీచ్ అయిపోవచ్చు. విత్ ఇన్ 7 to 10 years లో ఆల్మోస్ట్ మేనేజర్ లెవెల్ పోస్ట్ కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి ప్లస్ పాయింట్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్ గురించి మాట్లాడుకుందాం సింపుల్ గా. సో పర్క్స్ బాగుంటాయి, అంటే సాలరీస్ బాగుంటాయి, కెరియర్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ప్రోస్ వచ్చేసి అవి. నెక్స్ట్ కాన్స్ వచ్చేసి మాట్లాడుకుందాం. లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ప్రెషర్ చాలా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే సేల్స్ మీద, సేల్స్ లో పనిచేస్తారు చూసారా, వాళ్ళ మీద అయితే హెవీ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు టార్గెట్స్ చాలా మ్యాండేటరీగా కంప్లీట్ చేయమంటారు. ఇదొచ్చేసి కాన్స్ అన్నమాట. మీకు ఇందులో రెండే 2 కాన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి వర్కింగ్ అవర్స్. ఒక్కొక్కసారి బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ టైంలో గానీ, లేదంటే వర్క్ ఉన్న టైంలో గానీ మీరు మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 9 వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తది ఒక్కొక్కసారి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ లో పనిచేసే వాళ్ళకి ఇవి చెప్పాను కదా, ఇవి ప్రెషర్ అనేది చాలా ఉంటదని చెప్పి. దేని గురించి అంటే ఈ సేల్స్ రిలేటెడ్ టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలంటే తప్పదు. సో ఇదొచ్చేసి జాబ్ రోల్స్, సాలరీ, అలాగే ఎన్విరాన్మెంట్, గ్రోత్, ప్రాస్, కాన్స్ ఇవి బ్యాంక్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి. సో లాస్ట్ వన్ వచ్చేసి ఆర్ఆర్బి. సో ఆర్ఆర్బి అంటే మనకి కండక్ట్ చేసే బోర్డు తెలుసు కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. అలాగే వచ్చేసి ఆర్ఆర్బిలో ఎగ్జామ్స్ తెలుసు మనకి. ఎన్టీపీసీ ఉంటుంది, ఏఎల్పీ ఉంటుంది, గ్రూప్ డి ఉంటుంది, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇవన్నిటిని ఎట్లా ఫిల్టర్ చేస్తారంటే క్యాండిడేట్స్ ని. సో క్యాండిడేట్స్ కూడా రీజనల్ వైజ్, ఈస్టర్న్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వేస్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఇట్లా ఉంటాయి కదా. సో రీజనల్ బేస్డ్ అప్లై చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఏది కన్వీనియంట్ గా ఉంటే, ఏది ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ అయితే అలా కండక్ట్ చేస్తారు. సో ఇందులో జాబ్ రోల్స్ మనకి మంచి జాబ్ రోల్స్ ఉన్నాయి, అలాగే చిన్నవి కూడా ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద ఆస్పిరెంట్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఆ జాబ్స్ అప్లై చేసుకుంటారు. సో మెయిన్ వచ్చేసి స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ లోకో పైలట్, గూడ్స్ గార్డ్ ఇవి వచ్చేసి మెయిన్. ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, ఎల్పీ కానీ, గ్రూప్ డిలో. సో శాలరీస్ విషయానికి వస్తే స్టార్టింగ్ 25 స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అవి అరౌండ్ 50,000, 70,000, కొన్ని చోట్ల అయితే 1 lakh కూడా ఉంది. బట్ 70,000 మాక్సిమం అనుకుంటాం. ఎందుకంటే అటు 1 lakh వరకు ఉండేవి ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి 1 lakh వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటదంటే కొన్నిటికి రిలాక్స్ ఉంటాయి, కొన్నిటి ఏంటంటే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే 24/7 వర్కింగ్ లోనే ఉండాలి. సో అట్లా షిఫ్ట్ వైజ్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి వర్క్ ఎన్విరాన్మెంట్. సో కొంచెం చెప్పాలంటే ఆర్ఆర్బీలో కొంచెం హార్డ్ వర్క్ లానే ఉంటుంది వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్సెప్ట్ కొన్ని పోస్టులు కాకుండా. సో మిగతా వాటికి అన్నిటికీ చాలా కొంచెం అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఎట్లా ఉంటదంటే కొన్ని రోల్స్ లో చాలా లిమిటెడ్ గా ఉంటుంది. బట్ గ్రూప్ ఏ పోస్టులు లాంటివి అయితే ఫాస్ట్ ప్రమోషన్స్ రాసుకోవడానికి, ఎట్లా అంటే మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా కానీ, సీనియారిటీ లెవెల్ కానీ ఫాస్ట్ గా గ్రూప్ ఏ సంబంధించినవి అయితే ఫాస్ట్ గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్. ఈ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. ఏంటంటే ఫ్యామిలీకి కానీ మనకి కానీ ఫ్రీగా ట్రావెలింగ్ ఉంటుంది. అలాగే వచ్చేసి అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెల్ అలవెన్స్ కానీ, యూనిఫామ్ అలవెన్స్ అని ఇట్లా చాలా అలవెన్సెస్ ఉంటాయి.
అలాగే స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటదనమాట. మనకి బ్యాంక్స్‌లో, ప్రైవేట్ బ్యాంక్స్‌లో చెప్పాను కదా! సేల్స్ సంబంధించి ఇట్లా ఇక్కడ స్ట్రెస్ ఏమి ఉండదు అలాంటిది. సో, లిమిటెడ్ స్ట్రెస్ ఐ మీన్ లిమిటెడ్ కూడా కాదు అసలు స్ట్రెస్ తక్కువ అని చెప్పొచ్చు బాగా. సో, ట్రావెల్ అలవెన్స్ ఉంటది. మనకి ఫ్యామిలీ ఫ్రీ ట్రావెల్స్ ఉంటది. అలానే యూనిఫార్మ్ అలవెన్స్‌లు ఉంటాయి. ఇట్లా చాలా అలవెన్స్‌లన్నీ కలిపితే సాలరీలో చాలా పెరుగుతుంది ఫైనల్‌గా. సో, ఇవి వచ్చేసి ప్రోస్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి రూరల్ పోస్టింగ్స్ ఇస్తూ ఉంటాడు. అంటే చిన్న చిన్న స్టేషన్‌ల దగ్గర వర్క్ చేయాల్సొస్తది. లేదంటే మన ఇంటి దగ్గర ఉండడానికి కుదరదనమాట. వేరే వేరే చోటకెళ్ళి వర్క్ చేయాల్సొస్తది. సో, ఎట్లా అంటే మనం ఒక ప్లేస్‌లో ఉండడానికి వీలు కుదరదు. ఎందుకంటే ట్రావెల్ చేయడం, టికెట్ కలెక్టర్ వర్క్ చేసేటప్పుడు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ఇట్లా ట్రావెల్ చేస్తూనే ఉండాలి. సో, అదొచ్చేసి ఒక వన్ ఆఫ్ ది కాన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెరియర్‌లో అనేది ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుంది. నేను చెప్పాను కదా! ఎక్సెప్ట్ గ్రూప్ ఏ పోస్టులు తప్పించి మిగతా అన్నిట్లికి కూడా ప్రమోషన్ అంత ఫాస్ట్‌గా ఉండదు. సో, టైం పడుతుంది. సో, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జామ్‌లు రాసుకోవడం ఇన్ని పెద్ద చాలా వర్క్ ఐ మీన్ హార్డ్ వర్క్ ఎక్కువుంటది. సో, ఇదొచ్చేసి ఇంకో కాను. సో, ఈ ఆర్ఆర్‌బీకి సంబంధించి రెండే కాన్స్. ఒకటి రూరల్ పోస్టింగ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటది. ఇవొచ్చేసి 3కి సంబంధించి ఇండివిడ్యువల్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద సో, మూడిటిని ఒక బాక్స్‌లో కంపేర్ చేస్తూ మీకు చూపిస్తాను చూడండి. సో యాహ్! గైస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు కంపారిజన్ టేబుల్ మీరు ఇప్పటివరకు విడిగా చూసారు కదా! సో ఇవి వచ్చేసి కంపారిజన్ టేబుల్ మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇది ఎస్ఎస్‌సికి సంబంధించింది. అలాగే ఇది బ్యాంకింగ్‌కి సంబంధించింది. ఇది ఆర్ఆర్‌బీకి సంబంధించింది. సో ఇది కండక్టింగ్ బాడీ ఎస్ఎస్‌సి, ఇది ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ ఇది వచ్చేసి రైల్వే బోర్డ్. మీరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక. సో మీకు ఇక్కడ సాలరీస్ చూసుకోవచ్చు 35-55. సో ఎస్ఎస్‌సిలో కొన్ని పోస్టులకి 1,00,000 కూడా వస్తుంది. ఐ మీన్ టోటల్‌గా కంప్లీట్ చేస్తే. సో ఇవి కొన్ని రాండమ్ ఇవి యావరేజ్ కింద తీసుకున్న సాలరీ ఇది. సో ఇది కూడా అంతే బ్యాంకింగ్. బ్యాంకింగ్ అయితే ఇది కరెక్టే ఆల్‌మోస్ట్. మాక్సిమం ఇంతే ఉంటుంది. సో, కానీ ఆర్ఆర్‌బీలో కూడా కొన్ని పోస్టులకి అలవెన్స్‌లన్నీ కలిపితే ట్రావెల్ అలవెన్స్‌లు ఇవన్నీ ఇది కూడా ఆల్మోస్ట్ 1,00,000 కూడా వరకు అవుతుంది. సో, ఇదొచ్చేసి సాలరీకి సంబంధించింది. వర్కింగ్ అవర్స్ చూసుకోవచ్చు మీరు. సో, బ్యాంకింగ్ అరౌండ్ 12 అవర్స్ కూడా ఇచ్చారు. మీరు చూసారా? నేను చెప్పాను కదా! మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 9 కూడా అవుతుందని. సో, అవి ఆ టైమింగ్స్ అవి బ్యాంకింగ్ టైమింగ్స్. సో, ఇది ఆర్ఆర్‌బీ, ఇది ఎస్ఎస్‌సి. సో, ఈ 2 ఒకటే. బట్ టైమింగ్ విషయానికొస్తే ఎస్ఎస్‌సియే గ్రేట్. ఐ మీన్ గ్రేట్ అంటే తక్కువ టైం చేసుకోవచ్చు. మినిమల్ టైం. సో, నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ లొకేషన్స్ మీరు చూసుకోవచ్చు. ఎస్ఎస్‌సిలో అర్బన్, రూరల్ 2 మనకిష్టం చాయిస్. బట్ బ్యాంకింగ్‌లో మోస్ట్‌లీ అర్బనే ఇస్తాడు మనకి. రూరల్ ఇవ్వడు. ఎందుకంటే వేరే చోట వాళ్ళు మన దగ్గరికొస్తారు కదా! సో, మనకి హోమ్ పోస్టింగ్‌లు తక్కువుంటాయి బ్యాంకింగ్‌లో. సో, మనకేంటంటే అర్బన్ ఇస్తాడు. అర్బన్ వాళ్ళని రూరల్‌కి ఇస్తాడు. సో, అట్లా షఫుల్ చేసేస్తాడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్‌బీ ఏంటంటే మోస్ట్‌లీ రూరల్‌లోనే. సో, చెప్పాను కదా! సో, చాలా లాంగ్ లాంగ్ వెళ్ళాల్సొస్తది. చిన్న చిన్న స్టేషన్‌లో వర్క్ చేయాల్సొస్తది. సో, ఇదొచ్చేసి మోస్ట్‌లీ రూరలే. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆపర్చునిటీస్ దగ్గరికొస్తే సో, ఇది మోడరేట్ ఉంటది. ఇది హై ఉంటది. ఇది లో టు మోడరేట్ ఉంటది. సో, ఏంటంటే మనకి ఎస్ఎస్‌సిలో పర్వాలేదు. ఫాస్ట్‌గా వెళ్ళడానికి లేదు. అలాగని స్లోగాను వెళ్ళడానికి లేదు. ఓకే. ఈ బ్యాంకింగ్ మీకు ఇందాకే చెప్పాను. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. వితిన్ 7 ఇయర్స్‌లో మనం సీనియర్ మేనేజర్ అయిపోవచ్చని. సో, ఇది నేను ఆర్ఆర్‌బీ చెప్పాను కదా! లో, మోడరేట్ మధ్యలో ఉంటది. ఎందుకంటే కొన్ని పోస్టుల్లో అసలు గ్రోతే ఉండదు. కొన్ని గ్రూప్ ఏ పోస్టులు లాంటివైతే పర్వాలేదు. సో, అందు గురించే లో టు మోడరేట్. నెక్స్ట్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికొస్తే ఇందులో హై ఉంటది. మనకి మెడికల్ వస్తుంది. ట్రావెల్ అలవెన్స్ వస్తుంది. సో, ఎస్ఎస్‌సిలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది హై. ఇది మనకి బోనసెస్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో, స్కీమ్స్ కంప్లీట్ చేయడము, టార్గెట్స్ కంప్లీట్ చేయడం, ఫినిష్ చేయడం వల్ల మనకి బోనస్‌లు చాలా హై ఉంటాయి. సో, చాలా ఫాస్ట్‌గా మనకి సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వెరీ హై. మీరిక్కడ చెప్పుకోవచ్చు ఆర్ఆర్‌బీ నేను ఆల్రెడీ చెప్పాను. సో, భయంకరంగా ఉంటాయి ట్రావెల్ అలవెన్స్‌లు, యూనిఫార్మ్ అలవెన్స్‌లు ఇట్లాంటి అలవెన్స్‌లు అన్నీ కలిపుకుంటే మనకి చాలా చాలా ఈ రెండిట్ల మీద చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ మీన్ లో టు మోడరేట్ ఉంటాయి. హైలో ఉంటాయి. లోలో ఉంటాయి. ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ లో ఎందుకుంటాయంటే మనకి ఇందులో పెద్ద స్ట్రెస్ అవ్వడానికి ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే స్కీమ్స్, టార్గెట్స్ చాలా ఉంటాయి ప్రైవేట్ సెక్టార్ లో. గవర్నమెంట్ లో కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. సో మీరు ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో టార్గెట్లు ఉండవు అనుకుంటారు కానీ ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళకి కూడా అటల్ పెన్షన్ యోజనలు చేయాలి, ఇవి చేయాలి, అకౌంట్లు ఓపెన్ చేయాలి, ఇంత చేయాలి, అంత చేయాలని టార్గెట్స్ పెడతారు. బట్ మ్యాండేటరీ ఏం కాదు వాళ్ళకి. బట్ ప్రైవేట్ బ్యాంకులకు వస్తే అది మ్యాండేటరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో లో టు మోడరేట్ ఇది అసలు ఖాళీగా కూర్చోవచ్చు. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే సో వాళ్ళకి వర్కే ఉండదు మాక్సిమం. సో బట్ ఖాళీగా కూర్చోవచ్చు అంటే దాని అర్థం ఆడుకోమని కాదు. సో వాళ్ళకి వర్క్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఈజీగా సర్వైవ్ అవ్వగలరు. సో ఎగ్జామ్ డిఫికల్టీ వస్తే ఇది హై ఉంటుంది, ఇది వెరీ హై ఉంటుంది, మోడరేట్ ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్లు తెలిసిందే బాగా టఫ్ గా ఉంటుంది. ఇంకా రీజనింగ్, అర్థమెటిక్ లాంటివి చెప్పక్కర్లేదు, బొమ్మ చూపించేస్తాడు. సో ఇవి వచ్చేసి ఎస్ఎస్సి కొద్దిగా పర్వాలేదు, హై ఉంటుంది, హై మోడరేట్ మధ్యలో ఉంటాయి. సో ఈ ఆర్ఆర్బి మాత్రం ఖచ్చితంగా ఈజీగానే ఉంటాయి. మోడరేట్ ఈజీ మధ్యలోనే ఉంటుంది ఆర్ఆర్బి. సో ఇదొచ్చేసి కంపారిజన్. సో మీకు సింపుల్ గా కంపేర్ చేసి చెప్పాలంటే సో ఇంతే. ఐ మీన్ సింపుల్ గా ఒక పేజీలో చూపించాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ గైడ్ ఏంటంటే మనకి ఇంకా మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏం చేసుకోవాలంటే మీరు చూసుకోవచ్చు. ఎస్ఎస్సి చూస్ చేసుకుంటే ఒక ప్రెస్టీజియస్ జాబ్ చూసుకుంటూ, స్టెబుల్ జాబ్ చూసుకుంటూ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే ఎస్ఎస్సికి వెళ్ళండి. మీరు ఎస్ఎస్సి చూస్ చేసుకోవాలి అనుకుంటే సో ఇవి మీకు మీ మైండ్ లో ఉండాలన్నమాట. ఇవి మీ మైండ్ లో ఉంటే మీరు ఎస్ఎస్సి కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక అంబిషియస్ అలాగే
అర్బన్ పోస్టింగ్ ప్రిఫర్ చేస్తూ ఫాస్ట్‌గా గ్రోత్ కావాలి లైఫ్‌లో అనుకుంటే మీరు బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో, బ్యాంకింగ్ అనేది చెప్పాను కదా! టైమింగ్స్ కొద్దిగా ఎక్కువున్నా ఫాస్ట్ గ్రోత్ ఉంటది. సాలరీస్ బావుంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్‌బీ. ఇదేంటంటే ఒక స్టెబిలిటీ ఉండి ట్రావెల్ ఎలవెన్స్‌లు, పర్క్స్ ఇలాంటివి మనకి చాలా కావాలనుకుంటే సో, దట్ టూ ఏంటంటే జాబ్స్ అనేది మనకి హోమ్ టౌన్‌కి క్లోజ్‌గా ఉన్నా సరే, మన హోమ్ టౌన్‌లో ఉండవు. ఎందుకంటే మనకి ట్రావెల్ చేయాల్సొస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టికెట్ కలెక్టర్, గూడ్స్ ఇన్స్‌పెక్టర్ ఇట్లాంటివి ఈ వర్క్ చేసేటప్పుడు మీరు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేషన్‌కి వెళ్ళాల్సొస్తది. సో, హోమ్ టౌన్ మీకున్నా గాని మీరు ఇంటి దగ్గర ఉండడానికి కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇదొచ్చేసి ఆర్ఆర్‌బీకి సంబంధించింది. మీకు స్టెబిలిటీ కావాలన్నా, పర్క్స్ కావాలన్నా ఇలా హోమ్ టౌన్ వచ్చి మిగతా టైంలో ఇంటి దగ్గర ఉండొచ్చు అనుకునే అవైలబిలిటీ మీకున్నా మీరు ఆర్ఆర్‌బీ అయితే చూస్ చేసుకోవచ్చు. సో, మీరు ఏ కేటగిరీకి చెందుతారనేది మీరు ఇవి చూసుకోవద్దు. ఇవి చూసుకోండి. మీకు ఇందులో ఏది సెట్ అయితే అప్పుడు మీరు దానికి తగ్గట్టు మీరు ఇది సెట్ చేసుకోండి. అంతేగాని ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే రావద్దు. సో గాయ్స్ 2025కి సంబంధించి ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీలో మీరు ఏం చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నేనైతే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎలాబరేట్ చేయలేదు. ఎలాబరేట్ చేస్తే చాలా టైం పడుతుంది. సో సింపుల్ గా అయితే చెప్పేశాను. సో మీరు మీ ఇష్టం, మీరు మళ్ళీ ఒకసారి చూడండి. మీకు ఏది సూటబుల్ అవుతుంది అనుకుంటే అది మీరు చూస్ చేసుకోండి. సో మీ కింద అయితే కామెంట్ చేయండి మీరు ఏది ప్రిఫర్ చేసుకుంటున్నారో. సో ఈ వీడియో ఇంతే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ అండ్ జై హింద్.